ఇరాన్ను నాశనం చేస్తా, ఇరాన్ నాగరికతను రాత్రికి రాత్రి అంతం చేస్తా, ఈ రాత్రికి కాళరాత్రే అన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనకడుగు వేశారు. 2 వారాల కాల్పుల విరమణకు అంగీకరించారు. అమెరికా ఇరాన్ కాల్పుల విరమణకు అంగీకరించడంతో పశ్చిమాసియాలో సంక్షోభానికి తాత్కాలికంగా తెరపడింది. ముఖ్యంగా ట్రంప్ కోరుతున్నట్లు హర్ముజ్ జలసంధిని తెరిచేందుకు ఇరాన్ అంగీకరించడంతో శాశ్వత శాంతి ప్రక్రియపై చర్చించేందుకు ఇరు దేశాలు ముందుకొచ్చాయి. ఫిబ్రవరి 28 నుంచి 40 రోజుల పాటు జరిగిన యుద్ధానికి ఎట్టకేలకు బ్రేక్ పడింది. ఈ యుద్ధంలో ఇప్పటికే ఇరాన్ భారీగా నష్టపోయింది. హార్మూజ్ జలసంధిని తెరవాలి, శాంతి ఒప్పందానికి ఇరాన్ దిగి రావాలంటూ అల్టిమేటం ఇస్తూ వస్తున్న ట్రంప్ గత 10 రోజుల నుంచి తాను చెప్పినట్లే చేయకపోతే ఇరాన్ను సర్వనాశనం చేస్తానని అన్నారు. డెడ్లైన్లోగా ఇరాన్ దారికి రాకపోతే తాను అన్నంత పని చేస్తానని హెచ్చరించారు. అయితే పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్తో మాట్లాడిన తర్వాత కాల్పుల విరమణ ప్రకటన చేశారు ట్రంప్. ఇంతవరకు అమెరికా మాత్రమే యుద్ధ విరామం గురించి మాట్లాడగా ఇప్పుడు ఇరాన్ వైపు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ముఖ్యంగా ఇరాన్తో చర్చలు పురోగమిస్తున్నందున దీర్ఘకాలిక శాంతి ఒప్పందం దిశగా అడుగులేస్తున్నామని ట్రంప్ తెలిపారు. ఈ మేరకు తన సోషల్ మీడియా హ్యాండ్లర్లు ట్రూత్ లో పోస్ట్ పెట్టారు. వాషింగ్టన్కు ఇరాన్ నుంచి 10 సూత్రాల ప్రతిపాదన అందిందని, అందులో చాలా కీలక సమస్యలు ఇప్పటికే పరిష్కరించామని, ఇది చర్చలు జరపడానికి ఆచరణీయమైన ప్రాతిపదిక అని ట్రంప్ వెల్లడిస్తూ ఓ పోస్ట్ చేశారు. 2 వారాల విరామం ఇరు పక్షాలకు ఒప్పందానికి ఖరారు చేయడానికి వీలు కల్పిస్తుందని, దీంతో దీర్ఘకాలంగా కొనసాగుతున్న వివాదం పరిష్కారానికి దగ్గరవుతుందని ట్రంప్ అన్నారు. గతంలోని వివిధ వివాదాస అంశాలన్నింటినీ పరిష్కారం చూపే దిశగా దాదాపుగా అంగీకారం కుదిరిందని ట్రంప్ తెలిపారు. పశ్చిమాసియాలో దీర్ఘకాలిక శాంతి దిశగా ప్రయత్నాలు సాగుతున్న తరుణంలో ఈ క్షణాన్ని ఓ చారిత్రక ఘటనగా అభివర్ణించారు.